ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్. ఇప్పుడు 2 hours ఏం పట్టదు, ఒక 5 hours పట్టిద్ది. 5 hours పట్టిద్ది అన్న. 350 kilometers 350 kilometers ఉంది. హైదరాబాదా? ఇక్కడ వ్యూ అయితే మామూలుగా ఉండదు. కుర్రోళ్ళు వచ్చారు మొత్తం. రోడ్డు మాత్రం 2 వరస్ట్ ఉందయ్యా. 8 kilometers అయితే రావచ్చు, మిగతా 8 kilometers మొత్తం ఎక్కేసాంట్రా బుల్లోడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి అయితే ప్రెసెంట్ ఇప్పుడు గుడిసె హిల్ స్టేషన్ పోయే రూట్లో అయితే ఉన్నాం అనమాట. గుడిసె ఇక్కడ నుంచి వచ్చేసి 12 kilometers 13 kilometers ఉంది. సో ఇక్కడైతే ఒక ప్లేస్ చూసుకొని అయితే క్యాంప్ వేసుకున్నాం నైట్. సో నైట్ వర్షం వచ్చిందని చెప్పి ఆ క్యాంప్ సైట్ ఓనర్ షెడ్ కింద అయితే క్యాంప్ వేసుకోమని చెప్పారు. క్యాంప్ వేసుకున్నందుకు ఫ్రీ ఏం కాదు, 600 rupees ఏమో ఛార్జ్ చేశారు అనమాట. సో ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మేము గుడిసె హిల్ స్టేషన్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంటుందంట, చూద్దాము అసలు ఎట్లుంటుంది ఏందనేది. కాటేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం. నైట్ ఈ టెంటల్లా ప్యాకేజ్ తీసుకొని వచ్చిన వాళ్ళకి టెంట్లు వేసి బులేరోలో తీసుకొని వచ్చారు అనమాట. వాళ్ళు మాకంటే ముందే వెళ్ళిపోయారు పొద్దుగాల 4ంటికే. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే గుడిసె హిల్ స్టేషన్ వస్తుంది. 11 kilometers అనేది ఇక్కడ రాసింది, కానీ ఎక్కువనే ఉంటుంది. చెక్ పోస్ట్ కూడా ఇక్కడే ఉంది భయ్య. టికెట్ నాకు తెలిసి 50-100 రూపాయలు ఉంటుంది బండికి. ఎంత టికెట్ ఒక బండికా? సో బండికి వచ్చేసి 100 రూపాయలు అంట ఛార్జ్, మనిషికి వచ్చేసి 50 రూపాయలు అంట. ఇక్కడ నుంచి ఇంకా 16 kilometers ఉంటుందంట. మొత్తం స్కిడ్ అవుతుంది, కొంచెం చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. కానీ వెదర్లో రైడ్ చేస్తుంటే పొద్దుగాల సూపర్ ఉంది బ్రో. లైట్గా చలి పెడుతుంది, కానీ అది వేరే విషయం. నైట్ ఎన్న వాళ్ళు మాకు కలిసిరు అనమాట కాటేజ్లో. మా మ్యాటర్ ఏంటంటే, నిన్న మేము ఆ కాటేజ్ దగ్గర ఉండడానికి కారణం ఏంటంటే మెయిన్లీ సిగ్నల్ వస్తుంది అక్కడ. ఎయిర్టెల్ సిగ్నల్ వస్తుంది, వేరే సిగ్నల్ అయితే ఏది రావట్లేదు. వేరే దగ్గర ఎక్కడ చూసుకున్నా ఎక్కడ సిగ్నల్ రాదు, ఏ సిమ్కి కూడా సిగ్నల్ రాదు. ఆ కాటేజ్ దగ్గర అయితే సిగ్నల్ వస్తుంది అనమాట. దాని గురించి అని మేమైతే అక్కడ ప్రిఫర్ చేస్తున్నాము. ఇక పొద్దుగాలు లేచి తొందరగా వెళ్ళిపోవచ్చు, దగ్గరనే ఉంటుంది అని చెప్పేసి. ఇక వెనక ఆగడం ఎంత టైం వేస్ట్ ఎవరాలు ఆగొచ్చు, కానీ సిగ్నల్తో ప్రాబ్లం లేదు అని అనుకుంటే మధ్యలో ఆగిపోవచ్చు. ఎక్కడైనా ప్లేస్ చూసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది. ఫుడ్ తీసుకొచ్చుకుంటే టెంట్స్ వేసుకోవడానికి 600 రూపాయలు కట్టమన్నారు. కట్టేసినాం, ఇంకా మనకి ఇంకో దారి లేదు కాబట్టి. అడ్వెంచర్ స్టార్ట్ అయిపోయింది మా. వాళ్ళు అన్నది కరెక్టే, స్లిప్ అయి పడిపోతుంది బండి. ఎందుక ఇన్ని జాగ్రత్తలు చెప్తారు అని అనుకున్నాం. ఇట్లుంటే వారు చెప్పరా రోడ్డు. లదాఖ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఇక్కడ చూపించాలి ఇప్పుడు. ఏమన్నా రోడ్డు ఉంది, జర సంతోషించాలి. ఇది మొత్తం డీప్ అడవిలో నుంచి వెళ్తుంది. డీప్ అడవిలో నుంచి అయితే తీసుకెళ్తుంది. ఇది చల్లగా చలి పెడుతుంది లెన్స్ పోతుంటే. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే టర్న్ ఉంది. ఈ బోర్డు అయితే ఎవరికి కనిపించదు, జర్ర వచ్చేటోళ్ళు అంటే చూసుకొని రండి. ఇప్పటివరకు అయితే ఒక 8 kilometers వచ్చినాము. 8 kilometers అయితే నార్మల్ ఉంది రోడ్డు, నడుస్తుంది, ఏ బండి అయినా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి టాస్క్ ఉంటుందేమో చూడాలి. ఇప్పుడు ఆఫ్ రోడింగ్ చేయడానికి ఈ ప్యాచ్ అయినా దొరికింది, కానీ
కరెక్ట్ ఇంకొక 6 months 7 months తర్వాత వస్తే మాత్రం ఈ ప్యాచ్ కూడా దొరకదు, మొత్తం రోడ్లు వేస్తారు. తర్వాత అయితే అడ్వెంచర్ చాలా మిస్ అయిపోతారు మీరు. స్లిప్ అయిపోతున్నాయి ఈ రాళ్ళ మీద బండ్లు. ఎక్కేసాండ్రా బుల్లోడా. ఫస్ట్ గేర్లోనే తణుకులాడుతుంది. గట్టిగా పట్టుకోరా, జారిపోతున్నాయి టైర్. గట్టిగా పట్టుకో. కూలర్ 100 రూపాయల. అడ్వెంచర్ షురు. ఇది నా అక్క లదాఖ్ పోయి వచ్చిన బండిరా ఇది. మినిమం అడ్వెంచర్ పర్ఫార్మెన్స్ చేయకపోతే ఈ బండి వేస్ట్గా. ఎక్కాలి ఎక్కాలి బుజ్జి, నువ్వు ఎక్కకపోతే వేస్ట్గా. మస్తు లోతున్నది అది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెమే ఉంటుందిలే అనుకున్నా. చిన్నగా ఉంటుంది అనుకున్నా, ఇంత లోతుంది, 3 అడుగులు లోతుంది అది. ఆల్మోస్ట్ సగం అయితే వచ్చినాం, కానీ ఇంకొంచెం ఉంది. ఓ అరే ఎక్కుది, కానీ ఒకటేసారి హిల్ ఉందిరా పైకి. తీటకి ఇట్లకెళ్ళి వచ్చినట్టు దాంట్లోకెళ్ళి పోతాయే పోతుండే. నెక్స్ట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ స్టెప్. ఆగాగు. నెడితే రాదు, అది నెడితే రాదురా. ముందు చూడు. ఏహే పోద్దేమనుకొని వచ్చిన ఇట్లా వెళ్ళి సైడ్లో అల్లి మధ్యలో రా. రైట్ వదిలేసి మినిమం అగో ఆ లెంత్ గ్రిప్ ఉంది కాబట్టి వచ్చింది బయటికి. అరే ఈ రోడ్లో మన కార్లు వేసుకురావడం ఇంపాసిబుల్. సో
మారేడుమిల్లి వచ్చి బులెరో ప్యాకేజ్ తీసుకొని రావడం చాలా బెటర్ నాకు తెలిసింది. అయితే ఇగో ఇట్లుంటాయి బులెరోలు, వీళ్ళకి ఇంత ప్యాకేజ్ అని ఉంటుంది. మనం ఒకటేసారి ప్రైస్ మాట్లాడుకొని వాళ్ళతో పాటు వచ్చేయాలి. ఫుడ్ వాళ్ళు ఇస్తారు, క్యాంపింగ్ వాళ్ళు ఇస్తారు, పొద్దుగాలు తీసుకొని వచ్చేది కూడా బాధ్యత కూడా వాళ్ళదే ఉంటుంది. తెలుగు స్టేట్స్లో ఇట్లాంటి అడ్వెంచరా నేనైతే ఎప్పుడు చేయలే. ఇంకొంచెం ఉంటుంది నాకు తెలిసి 1 or 2 kilometers ఉంటుంది. ఆల్రెడీ వచ్చేసినాం. ఎక్కలేక ఎక్కుతుంది. ఇద్దరం కూర్చున్నాం ఈ బండి మీద. ఇవాళ కాదు ఈడికి రాగానే వర్షం పడుతుంది. ఏంది మనకు దరిద్రం గుద్దలుంటాదిరా. అయిపోయింది బాయ్, వచ్చేసినాం రాజు బాయ్. వావ్, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం అప్పుడే. ఏమో మొత్తం మంచిగా ఉంది, నాకైతే ఏం అనిపిస్తలేదు. ముందర టవర్ ఉంది కదా, సిగ్నల్ వస్తుందా చూడు. మరి ఏ టవర్ రా ఇది? ఏ సిమ్ టవర్ రా ఇది? హిల్ స్టేషన్కి అయితే వచ్చేసినాము. సో నైట్ కనిపించిన బులెరోలు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. మరి పైకి వెళ్ళి రావాలనుకుంటా నాకు తెలిసి. వ్యూ మాత్రం సెట్ ఉంది భయ. గాయ్స్ ఫైనల్గా అయితే గుడిసె హిల్ స్టేషన్కి అయితే వచ్చేసినాము. రూటు మాత్రం వరస్ట్గా ఉందయ్యా. 8 kilometers అయితే రావచ్చు. మిగతా 8 kilometers మొత్తం పూరా డ్యామేజ్ రోడ్ ఉంది. వర్షం పడ్డప్పుడు రావాలంటే మాత్రం బండ్లు అయితే పైకి ఎక్కలేవు కంపల్సరీ. అది ఇట్లా అయిపోయింది బండి 16 kilometers. గాయ్స్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. నెక్స్ట్ లెవెల్ ఉంది అప్పుడు క్రేజీ. వాహ్ వాహ్ వాహ్. అక్కడెక్కడ చిన్న ఊరు ఉంది. బండ్లు అయితే డైరెక్ట్ సీదా పైకి. రానిలేమ్మా రానిలేమ్మా రానిలేమ్మ. ఇలా కుందేరా ఒప్పించిందంట. ఏదన్నా సపోర్ట్ వస్తుందా? లంజోడిక చెప్పేసుకోవాలి. బస్సు కేలైందిరా. ఏందయ్యా ఎవరు నోరు నిరుపుతలేరు? సత్యనా సూర్యుడు ఆఫీసర్ అది. ఎక్కడ తిడగుద్దోలరా మీరైతే. నీకు ఏడ దొరకలే అని చెప్పి దోలాడుకొని మరి తీసుకున్నావారా?
ఇక్కడ వ్యూ అయితే మామూలు ఉండదు. కుర్రోళ్ళు వచ్చారు మొత్తం. కుర్రోళ్ళు వచ్చారు మొత్తం. నాకు తెలియదు భయ కుర్రోళ్ళు ఎట్లా అన్న దొరుకుతుంది అన్న దొరుకుతుంది అది కాదన్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా లగేజ్ ప్యాక్ చేస్తున్నాం. చూడండి, ఈ బండి పైన ఇద్దరు, ఈ బండి పైన ఒకరు, ఆ బండి పైన ఇద్దరు. సాయిగాడు కూడా ఇప్పుడు వాడి కోమల కొట్టుకొస్తాడు. ఇక ఈ బండి నడిపేది ఇతనే. హాయ్ చెప్పు బ్రో ఫ్రెండ్స్ కి. ఆకలేస్తుందంట. హాయ్ బ్రోకి బ్రో హాయ్ చెప్పొచ్చు కదా. అర్జెంట్ నువ్వు అమెరికా వెళ్ళిపో శివాజీ. ఏమంటావు, నీకు కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయనా? ఇది చూసి చెప్పు. దాని మీద అమ్మాయితో చేయరా అట్లా ఉంటది. సరే పడుతు రాజు. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సో చలో మామ, మారేడుమిల్లి అయితే చూసేసుకున్నాం, గుడిసా చూసేసుకున్నాము. సో మేమున్న రిసార్ట్ దగ్గరికి వెళ్ళి టెంట్లు అవన్నీ తీసుకొని బైక్కి మౌంట్ చేసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో మారేడుమిల్లిలో బిర్యానీ తింటున్నాం. ఎట్టుందిరా? పీస్ రాలేదు, బాగా అవుతుంది. లెగ్ పీస్ రాలేదు, బాగా అవుతుంది. గైస్ లెగ్ పీస్ అయితే సెటిల్మెంట్ చేసినాం బిర్యానీలో. నాకు లెగ్ పీస్ లేదు, నాకు లెగ్ పీస్ లేదు. నిన్ను వదిలిపెట్టుకోవాలి, లెగ్ పీస్ ఇస్తలేడు. గైస్ మారేడుమిల్లి నుంచి అయితే స్టార్ట్ అయినాము. టైం 12:30 అవుతుంది. ఇప్పుడే మారేడుమిల్లి నుంచి అయితే స్టార్ట్ అయినాము. ఇంటికి పోయేసరికి ఏ టైం అయితే ఏందో చూడాలి. చలో ఇంకా ఎక్కడైతే బ్రేక్స్ లేకుండా డైరెక్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోదాము నాకు తెలిసి. సో ఇప్పుడైతే మేము భద్రాచలం నుంచి అయితే వెళ్ళట్లేదు, రాజమండ్రి నుంచి వెళ్తున్నాం అనమాట. సో రాజమండ్రి నుంచి వచ్చేసి ఒక 400 చేంజ్ ఏమో ఉన్నట్టుంది, 400 ఏమో వచ్చింది. ఆఫ్టర్ 120 kilometers వీ టుక్ ఏ షార్ట్ బ్రేక్. ఇంకా ఖమ్మం వచ్చేసి 175 kilometers ఉంది. ఎప్పుడు పోతామో ఏమో, టైం అయితే 3 అవుతుంది. సెల్ఫీ అంట బాబాయ్కి. హెల్మెట్ తీయాలన్నా? సెల్ఫీ తీసుకుంటారంట. ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్. 2 hours ఏం పట్టదు, ఒక 5 hours పట్టిద్ది. 5 hours పట్టిద్ది అన్న. 350 kilometers, 350 kilometers ఉంది. హైదరాబాదా? చిన్నగా వెళ్దామని ఏం లేదు. ఓకే 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 రైట్. కొత్త ర్యాంప్ తాగిండు బాయ్, కొత్త ర్యాంప్ తాగిండు బాయ్. అరే 350 kilometers ఓవర్రా 2 గంటలలో కొట్టేది. సూపర్ బైక్ కూడా పోదు కారా. సరే అన్న, నువ్వే కెరికినావు కారా? ఒరే ఏదరా పిచ్చిరాజులు మొత్తం లాంజ్. అదనమాట మ్యాటరు. బాబాయ్ ఒక సుక్కేసిండు, బైక్ రైడింగ్ అంటే ఇష్టం అంట. పోతుంటే ఆపిండు, ఒక సెల్ఫీ తీసుకుండు, చెప్తున్నాడు అనమాట 2 గంటలలో 350 kilometers హైదరాబాద్ కంప్లీట్ చేస్తా అని చెప్పి. మమ్మల్ని ఆగే టిఫిన్ అయితే చేసినాము. ఓవర్వాల్ అయితే లేదు, మరి ఏం చేస్తామని చెప్పి టిఫిన్ చేసినాం ప్రస్తుతానికి. ఇంకొక 2 hours 3 hours అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి.
గాయస్ ఫుల్ అంటే ఫుల్ వర్షం వచ్చింది. ఇప్పుడే ఇంటికి వచ్చినాం. బ్యాగులు మొత్తం తడిచిపోయినాయి.